హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు ఇన్స్పెక్షన్. ఒక ఆలోచన యొక్క శక్తి, మనసులో దొంగతనం అని కూడా చెప్పొచ్చు. విచిత్రంగా ఉంది కదా. క్రిస్టఫర్ నోలన్ తీసిన 2010 నాటి అద్భుతమైన చిత్రం ఇన్స్పెక్షన్. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ యొక్క సినిమా మాత్రమే కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో జరిగే ఉత్కంఠభరితమైన సంక్లిష్టమైన దొంగతనం థ్రిల్లర్. అదే మానవ మనస్సు. లియోనార్డో డిక్రాఫియో డ్యామ్ క్లబ్ అనే ఎక్స్ట్రాక్టర్ పాత్ర పోషించాడు. ఇతను ఒక వ్యక్తి యొక్క ఆలోచనలోకి ప్రవేశించి కలల స్థితిలో ఉన్నప్పుడు విలువైన రహస్యాలను దొంగతనం చేసే నిపుణుడు. అయితే అతని ప్రత్యేక సామర్థ్యం అతనికి అంతా కోల్పోయేలా చేసింది. చివరికి అతను తన పిల్లల వద్దకు తిరిగి వెళ్లలేని పరిస్థితికి దారి తీసింది. అసాధ్యమైన పని ఇన్స్పెక్షన్. క్లబ్ ను ఒక శక్తివంతమైన వ్యాపారవేత్త మిస్టర్ సైతో ఎక్స్ట్రాక్షన్ కోసం కాకుండా అసాధ్యమైన రివర్స్ ఆపరేషన్ అయిన ఇన్స్పెక్షన్ కోసం నియమిస్తాడు. లక్ష్యమైన రాబర్ట్ ఫిషర్ జూనియర్ మనసులో ఒక శక్తివంతమైన ఆలోచనను నాటడం, తద్వారా అతను తన తండ్రి యొక్క పెద్ద సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చెయ్యాలనే ఆలోచనకు స్వీకరించేలా చేయడం. ఈ అసాధ్యాన్ని సాధించడానికి క్లబ్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆర్డర్, ద పాయింట్ మెన్, లాజిస్టిక్స్ మరియు కళ నుండి మేల్కోవడానికి అవసరమైన షాక్ నిర్వహణ చూసుకుంటాడు. ఈమ్స్, కళల లోపల తన రూపాన్ని మార్చుకునే అనుకరణ నిపుణుడు ఇతను. యూసఫ్, బహుళ స్థాయిలో కళలో లోతుగా మునిగిపోవడానికి అవసరమైన శక్తివంతమైన మత్తు మందును తయారు చేస్తాడు ఇతను. అరియాడ్ని, ద ఆర్కిటెక్ట్, లక్ష్యం మన కళలో ఉన్నామని గ్రహించకుండా ఉండటానికి చిక్కుముడి లాంటి కళల ప్రపంచాలను రూపొందిస్తుంది. లోతైన పరిశీలన, కళల పౌరల మరియు సమయ విస్తరణ. బృందం ఒక ప్రణాళిక, 3 అనుసంధానమైన కళల పొరలలోకి దిగడం. అక్కడ సమయం వేగంగా విస్తరిస్తుంది. మొదటి స్థాయి వర్ష నగరం. వాస్తవంలోని కొన్ని గంటలు అక్కడ ఒక వారం అవుతుంది. రెండవ స్థాయి హోటల్. మొదటి స్థాయిలో ఒక వారం అక్కడ 6 నెలలు అవుతుంది. మూడవ స్థాయి మంచుకోట. రెండవ స్థాయిలో 6 నెలలు అక్కడ 10 సంవత్సరాలు అవుతుంది. అయితే అతిపెద్ద ముప్పు కబ్ యొక్క ఉపచేతనలో లోతుగా పాతుకుపోయిన అతని భార్య హాల్ యొక్క ప్రొజెక్షన్. ఆమె ప్రతి మలుపులోనూ మిషన్ అడ్డుకుంటుంది. అది అతని మనసులోని పరిష్కారం కాని గాయాన్ని సూచిస్తుంది. లోతైన పొరలలో కిక్ విఫలమైతే వారంతా అనంతమైన అసంపూర్ణమైన ఉపనిచేత ప్రపంచమైన లింబోలోకి కూరుకుపోబోయే ప్రమాదం ఉంది. అక్కడ వారు నిరవధికంగా చిక్కుకుపోవచ్చు. రహస్యాలు మరియు తెర వెనుక కృషి సినిమా యొక్క వాస్తవికతతో కూడినప్పటికీ అసాధారణమైన రూపం. సాధ్యమైనంత వరకు కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్లకు నోలన్ ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనం ఇన్స్పెక్షన్. తిరిగే హాలు, హోటల్. హాల్లో జోసెఫ్ గార్డెన్ లివిట్ చేసిన గురుత్వాకర్షణ వ్యతిరేకమైన పోరాటం తిరిగే సెట్లో చిత్రీకరించబడినది. గ్రీన్ స్క్రీన్ లేదు. ఈ సన్నివేశాన్ని తిరిగే హాల్లో జోసెఫ్ గార్డెన్ లివిట్ చేసిన గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకమైన పోరాటం తిరిగే సెట్లో చిత్రీకరించబడినది. గ్రీన్ స్క్రీన్ లేదు. ఈ సన్నివేశాన్ని పూర్తి చేయడానికి జోర్డన్ లెవిట్ ఈ ప్రదర్శన చేయడానికి 2 వారాలు శిక్షణ పొందాడు. తర్వాత వ్యాన్ పతనం. వంతెన నుండి వ్యాన్ కింద పడే సన్నివేశం. దాని వేగం మరియు పతనాన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా నిర్మించిన శక్తివంతమైన ఎయిర్ క్యాన్ ను ఉపయోగించి 1 నెల కష్టపడి చిత్రీకరించారు. మూడవది మంచుకోట. క్లైమాక్స్ సెట్ కెనడాలోని ఆల్బర్ట్రోల్ ఒక పర్వత పక్కన నిర్మించిన నిజమైన భవనం. ఇది సహజమైన వాస్తవిక అనుభూతిని ఇచ్చింది. ఇది ఎప్పటికీ నిలిచిపోయే సందేహం. మిషన్ విజయవంతంగా పూర్తవుతుంది మరియు కబ్ ఇంటికి తిరిగి వస్తాడు. చివర వివాదాస్పదమైన హోటల్ కళ మరియు వాస్తవాన్ని గుర్తించడానికి ఉపయోగించే అతని టొంబో తిరిగే బొంగరం చూపబడుతుంది. బొంగరం స్పష్టంగా పడిపోక ముందే సినిమా కట్ అవుతుంది. క్లబ్ లాగే ప్రేక్షకులకు కూడా ప్రధాన ప్రశ్నకు గురి చేస్తుంది.
ఇది వాస్తవమా లేక ఇంకా కలనా? నోలన్ చెప్పినట్లుగా కప్కు ఇక దాని గురించి పట్టింపు లేదు. అతను తన పిల్లలతో ఇంట్లో ఉన్నాడు. తన యొక్క ఆత్మాశ్రయ వాస్తవాన్ని అంగీకరించాడు. ఇన్స్పెక్షన్ అనేది దృశ్య అద్భుత మరియు అపరాధ భావం, విముక్తి మరియు వాస్తవం యొక్క ఆత్మాశ్రయ స్వభావం వంటి లోతైన ఇతివృత్తాలను అన్వేషించే మేధోపరమైన పజిల్. ఇది ఒకటికి మించి ఎక్కువ సార్లు చూసినా ఆనందించదగిన చిత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.